హాయ్ అండి. మహాకుంభమేళ అయితే ముగిసింది. నిన్న మహాశివరాత్రి తోటైతే ముగిసిపోయింది. దాదాపు 45 రోజుల పాటైతే మహాకుంభమేళ జరిగింది. దీని మీద చాలా విమర్శలు, కొన్ని కొన్ని సంఘటనలు అన్నీ జరిగాయి. ఏదైనప్పటికీ ప్రజలైతే ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదండి. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రజలు తగ్గుతారనుకున్నాం. కానీ అలా ఏం జరగదు. ఇంకా రోజు రోజుకు పెరుగుతూ పోయారు. దాదాపు 66,00,00,000 మందైతే ఈ అక్కడికొచ్చి కుంభమేళ అయితే స్నానాలైతే చేయడం చూసాం. ఆ త్రివేణి సంగమంలో అయితే. ఇది ఒక రికార్డ్ అండి. ఈ ప్రపంచంలో ఎక్కడా జరగదు ఇలాంటిదైతే. 66,00,00,000 మంది ఒక్క చోటకొచ్చి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారంటే అసలకి ఇదొక ఆహ్, నెవర్ బిఫోర్ అన్నట్టయిపోయింది. ప్రపంచంలో ఎక్కడ జరగదు, జరగబోదు గూడా. అది ఇండియాలోనే సాధ్యం. ఎందుకంటే హిందువులంత సంఘటితంగా ఉన్నారు. అంత చాలామంది ఎదవలు హిందూ మతం పైన, హిందూ దానిపైన దాడి చేస్తూనే ఉన్నారు. ఇలాంటి కమల్ హాసన్ లాంటోళ్ళు, ఈ స్టాలిన్ లాంటోళ్ళు, తమిళనాడు ముఖ్యమంత్రి ఇలా మమతా బెనర్జీ లాంటోళ్ళు చాలామంది విమర్శలు చేసినప్పటికీ అలానే ఉంటారు చాలామంది కమల్ హాసన్ లాంటోళ్ళు, అలానే ఉన్నాడు గదా! ప్రకాష్ రాజ్ లాంటోళ్ళు ఉన్నారు గదా! కొంతమంది ఎదవలు. వాళ్ళు బతకనివ్వరు, అవతలోడిని బతకనివ్వరు. వాడి పని వాడు చేసుకోవాలి గానీ మిగతా వాటి పనైతే ఎక్కువ చేస్తూ ఉంటారు. చూసాం కదా! 66,00,00,000 మంది నమ్మారు. అలానే ఇంకా చాలా మందికి ఎందుకంటే అక్కడికెళ్ళి రిస్క్ అని కొంతమంది ఆగిపోయారు కూడా. ఫ్రీగా ఉంటే చాలామంది ఇంకా ఎళ్లి స్నానాలు చేసి ఉండాలేమో. ఇదొక రికార్డ్ అండి మీరు చూసుకుంటే. ఎందుకంటే మీకు రీసెంట్‌గా జరిగిన ప్రధానమంత్రి ఎలక్షన్ ఉన్నాయి కదా! ప్రధానమంత్రి ఎలక్షన్‌లో దాదాపు 64,00,00,000, 65,00,00,000 మంది ఓట్లేసారంట. కానీ నిన్న అక్కడికొచ్చినోళ్ళు 66,00,00,000 మంది. అంటే నిన్న ఓట్లేసిన దానికన్నా 66,00,00,000 మంది అయితే రావడం చూసాం. అంటే ఎంతమంది హిందువులు దాన్ని ఆచరించి అక్కడికెళ్ళి పుణ్యస్నానాలు చేశారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇండియా ఎప్పటికి గూడా హిందూ మతం అనేది చచ్చిపోదు. హిందూ తత్వం అనేది ఎక్కడ బతికే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇంకొక మళ్ళీ ఏందంటే ఇప్పుడు లేదంట మళ్ళీ 140 సంవత్సరాలు, 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తది. అప్పుడే వస్తది. అప్పుడు మనం బతికుంటామో లేదో తెలీదు గానీ, ఇలాంటివి చూస్తామో లేదో గానీ, మన కళ్ళ ముందైతే ఇలాంటివి ఒక పెద్ద ఒక అద్భుతమైతే జరిగింది మహాకుంభమేళలో. అంతమంది స్నానాలు చేయడం అనేది 66,00,00,000 మంది స్నానాలు చేయడం. పెద్ద పెద్ద సెలబ్రిటీ వచ్చారు. యాపిల్ ఫోన్ కనిపెట్టిన వాడి పేరేదో ఉంది. అతడొచ్చాడు. అతని భార్య గూడా వచ్చి స్నానాలు చేయడం చూసాం. పెద్ద పెద్ద ప్రముఖులు దేశ విదేశాల నుంచి చాలామంది వచ్చారు, చేశారు. అలానే మన దేశంలో ప్రముఖులు చాలామంది ప్రధానమంత్రి నుంచి చాలామంది సినిమా హీరోల నుంచి అందరూ అయితే అక్కడికెళ్ళి పుణ్యస్నానాలు అయితే చేయడం చూసాం. ఇక్కడ మరి ఎవరిని తప్పు పట్టాలనేది మనకర్థం గాదు. చెప్పాను గదా! ఈ మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఈ రాహుల్ గాంధీ లాంటోళ్ళు వాళ్ళని ప్రశాంతంగా వదిలేయాలంతే. మీరు ఓట్లు కావాలంటే వాళ్ళకి చెప్పండి. బీజేపీ తప్పు చేస్తుందని చెప్పడం తప్ప, వేరే విషయాలు తీసుకొచ్చి దీనిలో ఈ ఇమిడి ఇచ్చి వాళ్ళెక్కడ తప్పు చేస్తున్నారు, ఇది మతోన్మాదులని ముద్రేస్తే మటుకు ఇలానే ఉంటుంది. ఒక్కసారి కుంభమేళ చూసారు గదా మీరు. హిందువులు అందరూ సంఘటితంగానే ఉన్నారు. ఎక్కడ గూడా లేదు. 66,00,00,000 మంది వచ్చారంటే అది ఆషామాషీ విషయం గాదు. జనాలు ఎంత లీనమయ్యి అక్కడికొచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. అది నరాల్లో జీర్ణించుకుపోయింది. దాన్ని బయటికి తీయడం అంత ఈజీ గాదు. ఎవడి వల్ల గాదు. అంత పెద్ద పెద్ద బ్రిటిష్ వోళ్ళే వచ్చి ఏం పీకలేకపోయారు. అలానే అంతమంది నవాబులు, అక్బర్‌లు, షాజహాన్‌లు వచ్చి ఏం పీకలేకపోయారు. మత మార్పిడి చేయాలనుకున్నారు. కానీ మన దేశం అప్పటికి ఇప్పటికి హిందూ దేశంగానే ఉంది. హిందూ దేశమే. అది పాకిస్తాను మిగతా దేశాలు ఒప్పుకుంటున్నాయి. పాకిస్తాన్ అంటుంది, హిందుస్థాన్ అంటుంది. ఎక్కడున్న ఎదవలకే అది అర్థం గాదు. ఇది ఫైనల్‌గా నేను చెప్పాలనుకుంటుంది. మన దేశం ఎప్పటికి హిందూ దేశంగానే ఉంటుంది. చూద్దాం మరి. ఫ్యూచర్‌లో హిందూ దేశంగా ఉంటుంది గానీ మనం మిగతా వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టనవసరం లేదు. ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళే కొంచెం ఏదో పనులైతే చేస్తా ఉంటారు. మా మతంలో మారండి అది ఇది. ఏ హిందూ గూడా వచ్చి ముస్లిం, క్రిస్టియన్ అయితే అడగడు. మతంలోకి మారండి అది చేయని. కానీ వాళ్ళే ఏదో పనులు ఏదో సోది నాటకాలైతే ఏస్తా ఉంటారు. ఆ డబ్బాసి చూపిస్తుంటారు. రకరకాలుగా చూపిస్తా ఉంటారు. భయపెడతా ఉంటారు. ఇలా రకరకాలుగా మత మార్పులైతే చేస్తూ ఉంటారు ఓవరాల్‌గా చూసుకుంటే. సరే అయన్నీ పక్కన పెట్టేస్తే హిందువులు ఇలానే సంఘటితంగా ఉన్నారనైతే ఒక మళ్ళీ నిరూపణ అయింది కుంభమేళతోటి. ఇండియాని టచ్ చేయాలంటే అంత ఈజీ గాదు. అంత కష్టం గూడా. చాలా కష్టం గూడా. ఏ దేశాన్ని గూడా ఇంత సంఘటితంగా లేదు. ఎందుకంటే మనం జూసాం గదా! పెద్ద పెద్ద దేశాలే నాశనం అయిపోయినాయి. ఈజిప్ట్ లాంటి దేశమే తెలిసిందే గదా! ఈజిప్షియన్ ఏదైతే నాగరికత ఉందో అది మొత్తం నాశనం అయిపోయింది. ముస్లిం దేశంగా మారిపోయింది. ఇలా చాలా దేశాలు ఇలా మారిపోయినాయి. ఓవరాల్‌గా చూసుకుంటే అన్నీ ఆల్మోస్ట్ ఇంతకుముందు పురాతన కాలం సంబంధించిన ఏది గూడా నాగరికత గూడా మిగలలేదు. ఒక్క హిందూ నాగరికత మాత్రమే మిగిలుంది. అది మన స్ట్రెంత్, మన బలం గూడా అదే. దాన్ని నమ్ముకొని మనం బతకాల్సి ఉంటుంది. దాని గురించి ఎంతమందొచ్చి చెప్పినా మనం డీవియేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. మన నమ్మకమే మన బలం.